జగనన్న ఇల్లు స్థలం ఇచ్చారా మీకు? ఎంత ఇచ్చారండి? సెంటు స్థలం ఇచ్చారు. మరి సెంటు స్థలంలో మీరు ఎలా కట్టుకుంటారని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు లేని దానికంటే ఉన్నది మేలు కదా, ఉన్నది చాలు. మేము నా వయసు ఇప్పుడు 58 సంవత్సరాలు. నాకు ఇప్పటికెక్కడ స్థలం రాలా, ఎన్నో ప్రయత్నాలు చేశా. కానీ ఇప్పుడు నేను అడగకుండానే జగను మాకు మేలు చేశాడు, మాకు ఇంటి స్థలం ఇచ్చాడు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా కదా, అదంతా వేస్ట్ అండి. గతం నాస్తి. ఎందుకంటే వాళ్ళని అనేక సంవత్సరాలు చూసాము, వాళ్ళు దానికి ఫిట్ కాల. వాళ్ళకి ప్రజల పట్ల, ప్రభుత్వాల పట్ల, పేద ప్రజల పట్ల వాళ్ళకి ఏ మాత్రం కూడా వాళ్ళని గౌరవించే విషయం లేనే లేదు. మంచి పరిపాలన చేయలేదు అంటున్నారు కదా. అన్న వాళ్ళు గుడ్డోళ్ళండి. కళ్ళుంటే చూస్తారు, మనసు ఉంటే గ్రహిస్తారు, జ్ఞానం ఉంటే ఇది కదా మంచి అనేది వాళ్ళు చూస్తారు. అంతేగాని గుడ్డోళ్ళకి ఏం తెలుస్తుందండి, తౌడుకోవడమే సరిపోతుంది. జగనన్న కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇల్లు స్థలాలు ఇస్తున్నాడు, ఎన్నికలు రాకపోతే ఇల్లు స్థలాలు ఇచ్చేవాడు కదా. ఏది ఏమైనా ఎన్నికలు వచ్చినా రాకపోయినా పేద ప్రజల పట్ల అతనికి ఉన్న విశ్వాసత గాని విలువ గాని గొప్పది. దానికి మేమందరం హర్షిస్తున్నాం. మీరేమో జగన్ మళ్ళా గెలుస్తాడని చెప్తున్నారు. టీడీపీ జనసేన కూడా కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ వెంట మహిళలు ఉన్నారు, యూత్ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు, జగన్ ఓడిస్తారు అంటున్నారు కదా. జగన్ ఒక్కడిగానే వస్తున్నాడండి. ఎందుకంటే అతనికి భయం లేదు. నేను మేలు చేశాను, నాకు ఓటేయండి అంటే ధైర్యంతో ముందుకు వచ్చాడు గనక ఆ ధైర్యాన్ని తను కాపాడుకుంటాడు. మేము కూడా అతని పక్షంలోనే ఉన్నాం. ఇళ్ల స్థలాలు ఇచ్చాడని కాదండి, లంచం లేదు, ఏమి లేదు. అసలు నేను జగన్కి ఎందుకు ఓటేస్తాను అంటే నాకు మేలు చేసేది అన్నది పక్కన పెడితే, నాకెంతో మేలు జరిగింది అది పక్కన పెడితే, ఉద్దానవన ప్రజలకి మేలు చేశాడండి. వాళ్ళు ఎంతో వేదంతో ఉన్నారు. ఒక ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్ ఉంటే అల్లాడిపోతాం. అట్లాంటిది అక్కడ ఆ ప్రదేశాలు 4-5 ఉన్నారండి కిడ్నీ పేషెంట్స్. వాళ్ళ కుటుంబాలు ఎంత శోధన, వేదన, రోదన, వాటన్నిటికీ ఒకే విషయాలు చక్కు పెట్టేశాడు అంతే. మంచి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి, రేపో మాపో హాస్పిటల్ కూడా కట్టించాడు. వాళ్ళకి ఇంటింటికి పోయి వాళ్ళ విషయంలో మేము కేర్ తీసుకుంటామని చెప్తున్నారండి. ఇట్లా చెప్పే వాళ్ళు ఎవరండి? ఎవరు? జగనన్న పిల్లలకు కూడా మంచి చదువు ఇవ్వట్లేదు, ఇంగ్లీష్ మీడియం అనవసరం అంటున్నారు. నేను ఇందాకే చెప్పాను కదండి, గుడ్డోళ్ళుగానే ఉంటారు. కళ్ళున్న వాళ్ళు చూస్తారు. కళ్ళున్న వాళ్ళు కాబట్టి మేము చూసాం. గుడ్డోళ్ళుగానే బతకనియండి, గుడ్డోళ్ళుగానే ఉండనియండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరైతే జగన్ గెలిపిస్తారైతే? ఖచ్చితంగా. మేము కాదండి, రాజ్యాలని, అధిపతులని, అధికారులని నిలబెట్టేవాడు దేవుడే. అతను ఒకే మాట అంటున్నాడు, పైన ఉన్న దేవుడు, కింద ఉన్న ప్రజలు. అతని దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కనుక అసలు ఆయనకి మాట్లాడనే రాదు కదండి. మాట్లాడి రాని ఆయన ఏం మాట్లాడితే ఏమొస్తుందండి? ముందు ఖచ్చితంగా నిలబడి ఆయన మాట, ఆయన పేరు, ఆయన ఏ మంత్రి పదవి చేశాడు, ఎవరికి మేలు చేశాడు అనేది ఒకసారి మాట్లాడమనండి. నేను మాట్లాడకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొని వస్తాను, జగనాన్ని బొంద పెడతానంటున్నాడు కదా. ఆయన వల్ల తెలుగుదేశం ఒరిగింది లేదు, వాళ్ళ నాన్న వల్ల ఆయన ఒరిగాడు అంతే. ఆయనకి మేలు జరిగింది. ఇంతమంది ప్రజలు ఆయనకు 3 మంత్రి పదవులు ఇచ్చాడంటే ఇక ఆయన కుటుంబ పరిపాలన కాక మంచి పరిపాలన ఉందా? ఉద్యోగాలు లేదు, మేము వస్తే ఉద్యోగాలు ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు రుణమాఫీ చేస్తామన్నారు, మీకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, 3 సిలిండర్లు అంటున్నారు, మహిళా శక్తి కింద 15,000 కాదు 20,000 ఇస్తామంటున్నారు. ముందు ఇచ్చిన హామీలన్నీ తొంగపాలైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇచ్చి కూడా ఏముంది? 1 నెల పెట్టుకుంటే కదా రెండో దానికి చూస్తారు. మొదటిదే బుగ్గిపాలు చేసి ఆయన మేమేం చూస్తాము? అది కాకుండా ఈ లోకేష్ బాబు చెప్పే మాటలు ఒక్కటి న్యాయం లేదు. తనకి మాట్లాడడం రాదు, తన చూపు సరి లేదు, తన ప్రవర్తన సరి లేదు, తన మాటలో నిజాయితీ లేదు. అట్లాంటి వ్యక్తికి మేము ఓటు వేయము. దేవుని మీద ఆధారపడి ప్రజల మేలు కోరుతున్న జగన్ ప్రభుత్వమే కావాలన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటిని చక్కబెట్టాడు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల బాగోగులు చూసి వాళ్ళని చక్కబెట్టాడు. అనే వాళ్ళని అనుకోనియండి, అనే వాళ్ళందరూ అనుకోనియండి, వాళ్ళని ఆలోచన మీద బతకనియండి. వాళ్ళు అట్టే బతుకుతారంతే. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఆలోచన అంతవరకే. ఇప్పుడు జగన్ ఇంటిని చక్కబెట్టాడు రాష్ట్రాన్ని. ఇక ముందు రోజులలో మా యవన బిడ్డల జీవితాలకు మేలు చేస్తాడండి. ఉద్యోగాలంటే గబగబ వచ్చేవి కాదు. 70 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో కాంగ్రెస్ ఏం చేసింది? మేలు ఏమి చేయలే. నా మట్టుకు నాకు 58 సంవత్సరాలు చెప్పా, నేను ఇంటి స్థలం కోసం పోరాడింది లేదు.
అడగంది లేదు. ఆ కాంగ్రెస్ లో నేను ఒక మెంబర్ గా కాంగ్రెస్ కొరకు పనిచేసిన వాళ్ళని నేను కాంగ్రెస్ పార్టీని న్యాయం చేసిందని చెరువులా చెప్తుంది కదా. షర్మిల గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. విన్నారా ఈ సామెత? ఆమె తెలంగాణలో వడ్డించి 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 ఒట్టిస్తాకేసి నీళ్లు పోసి అవతలకు వచ్చింది. మళ్ళీ ఏడేం వడ్డిస్తుందండి? అంటే జగనన్న పరిపాలన బాగలేదు, రాజన్న రాజ్యం అనుకున్నావు, రాక్షసి పాలన చేస్తున్నాడు కదా. అదే రాజన్న పాలన ఇప్పుడు జరుగుతుంది. రాజన్న పాలన కదా, రాక్షసి పాలన ఉందంటుంది ఆవిడ. ఆమె అనుకుంటే సరిపోద్ది, ఆ ప్రజలు అనాలి కదండి. దొమ్మ ధైర్యం ఉంటే రమ్మనండి, 200 ఇల్లు జరగమనండి, మాతోటి ఏ ఇంట్లో మేలు చేయలేదో, ఏ ఇంట్లో మంచి జరగలేదో చెప్పమనండి. ఇటు మాకు లేదు లేదు, చెప్పేదానికి వాళ్ళకి సోర్సే లేవండి, చెప్పలేరు. ఇప్పుడు వచ్చి 10 మందిలో నిలబడి జగన్ తిడుతుంది, ప్రజలకు ఒళ్ళు మండితే ఆమె పారిపోయే రోజులు వస్తాయి ఖచ్చితం. అది దాడి చేపిస్తారా మీరు? జగన్ ని తిడితే ఎవరు తిట్టినా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే తరిమి కొడతారు. ఉండొచ్చండి, మంచి మాట్లాడు, ఉన్నది మాట్లాడు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, చెడు చెయ్యొద్దు. ప్రజలకు మేలు చేస్తుంటే నువ్వు చెడు చేయడానికి నువ్వెవరివి? నువ్వు మాట్లాడడానికి నువ్వెవరివి? మహిళగా నాకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటుంది కదా ఆవిడ. నువ్వు వచ్చి ఆ వచ్చే పోయే ట్రాఫిక్ అడ్డంగా కూర్చొని నువ్వు గందరగోళం చేస్తే మరి వచ్చే ప్రజలందరూ ఏం కావాలి? ట్రాఫిక్ ఏం కావాలి? యాక్సిడెంట్లు అయితే నువ్వు వాళ్ళని కాపాడగలుగుతావా? లేదు కదా, నువ్వు కాపాడలేవు కదా. ఎక్కడ చేయాలా? పెట్టుకో, పక్కన ఒక మీటింగ్ లాగా పెట్టి అక్కడ మాట్లాడు, అది న్యాయం. నువ్వు వచ్చే పోయే రోడ్లో బయట ఇచ్చి కూర్చొని నాకు న్యాయం జరగలేదంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలా? నువ్వు 10 మంది తిరిగే రోడ్లో కూర్చొని నువ్వు ధర్నా చేసావు, అది తప్పు. ఏ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదండి. రాష్ట్ర ప్రజలందరూ 99.9% జగన్కే మేము జై. ఎందుకంటే జగన్ దిక్కులేని అనాథలు విధవరాళ్ళ పక్షముగా ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఆలోచన మాత్రమే, దేవుని యొక్క మనసు మాత్రమే. దేవునిగా మనసు కలిగిన వారు ఇటువంటి పనులు చేస్తారు కనుక మేము జగన్కే మా ఓటు.